సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే. ముందుగా కావాల్సింది ఉప్మా రవ్వ అండి, చిన్న ఉప్మా రవ్వ. తర్వాత కారం, నువ్వులు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు. గంట ముందు నానబెట్టు. ఓకే. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? ఓకేనండి. ఓకే. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఒక కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. సో ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకోవాలా? ఈ వాటర్ బాయిల్ అవుతుందండి, ఈలోపు మనం కొంచెం వాటర్ బాయిల్ అవుతుంది, ఈలోపు మనం కొంచెం కారం వేసుకుందాం. ఓకే. ఆ వాటర్లో, ఈ వాటర్లోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఓకే, కొంచెం ఫుల్ స్పూన్ తోటి నువ్వులు వేసుకుందాం. ఓకే. కొంచెం పసుపు, చిటికెడు కలర్ కోసం మాత్రమే. హాఫ్ స్పూన్ జీలకర్ర. ఓకే. డైజెషన్ బాగుంటుందని జీలకర్ర అన్ని వంటలు యూస్ చేస్తున్నాం. అలాగే నానబెట్టిన పెసరపప్పు ఇది. ఓకే. 1 hour ముందు నానబెట్టిన పెసరపప్పు స్పూన్ వేసి. ఓకే. ఇది బాయిల్ అవ్వాలండి కొంచెం, అప్పుడు నూక వేసుకుందాం. ఓకే అండి. అది బాయిల్ అయ్యేలోపు మీ స్పెషల్ టాలెంట్స్ ఏంటో చెప్తారా? అయినో స్టిచ్చింగ్ చెప్పారు, డాన్సింగ్ చెప్పారు, ఇక్కడ మీ చేత డాన్సింగ్ చేయించలేను, కానీ పాట పాడగలరా? పాడలేనండి, పాటలు జోలికి ఎప్పుడు వెళ్ళలేదేమో అని భయంకి పాటలు రావు అని చెప్తున్నారు కదా. పాటల జోలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు. మీరు అడిగారు కదా, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నేర్చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా. సో అంటే ఎందులోనో నో అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే, ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటాను. ఓకే. మీ పాపకి సంగీతం అలాంటివి నేర్పించాలంటే మీరు నేర్చుకోవాలి కదా. మరి సంగీతం తనకి ఇష్టం లేదండి. పాపకి ఇష్టం లేదు కాబట్టి మీరు నేర్చుకోవట్లేదు అనమాట. అంతే. తను క్లాసికల్ డాన్సర్, ఇప్పుడు వేస్తుంది క్లాసికల్. బాబు పియానో. ఓ వావ్. వాళ్ళిద్దరూ ఆ యాక్టివిటీస్ లో బిజీ, మేము వాళ్ళు తీసుకురావడంలో బిజీ. మీరు వాళ్ళని తిప్పడంలో బిజీ. అంతే. ఓకే. డైలీ ఒకరికి ఒక రోజు క్లాస్ ఉంటే వేరే వాళ్ళకి ఇంకో రోజు క్లాస్ ఉంటుంది. సో ఏ రోజు మాకు ఖాళీ లేదు. అంతేనండి, ఏం చేస్తాం ఇంకా పిల్లలు. అండ్ మీరు ఆర్ట్స్ సైడ్ ఎక్కువ వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే చాలా మంది ఓన్లీ చదివే ఉండకూడదు, కొంచెం మెంటల్లీ ఫిజికల్లీ కూడా వాళ్ళు యాక్టివ్ గా ఉండాలని మేము థింక్ చేస్తాం. ఏమో చెప్పలేమండి. ఈ రోజు మీరు నేర్పిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఆర్ట్స్, అవే రేపు పొద్దున్న వాళ్ళకి బెనిఫిషియల్ అవుతాయేమో. తప్పకుండా అవుతాయండి. అంటే మేము పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్టీస్ ఇస్తామో లేదో మాకు తెలియదు, అప్పుడు మా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటాయో మాకు తెలియదు. కానీ వాళ్ళంతటా బతకగలరు అంటే ఈ యాక్టివిటీస్ వాళ్ళ చేతిలో ఉండాలి అన్నది మేము ఆలోచించాం. ఏదో ఒకటి ఉండాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఒక స్పూన్ వేసుకుందాం. ఓకే. అంటే రవ్వ అనేది కొంచెం పొడి ఆడుతూ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ వేసుకుందాము. ఓకే. 1/2 కప్ వేసుకుందాం, ఎందుకంటే 2 cups వాటర్ వేసుకున్నాం కాబట్టి 1/2 cup మాత్రమే. ఇది వేసుకుంటున్నప్పుడు అలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఓకే. ఇలా చూస్తుంటే నాకు ఉప్మా గుర్తొస్తుంది. ఉప్మాలో కూడా అంతే కదా, ఫస్ట్ వాటర్ ఉక్కిస్తున్నట్టుగా ఉంటుంది. కొంచెం దగ్గర పడి ఆ వాటర్ పీల్చుకొని ఈ ఉప్పు కారాలన్నీ ఇవన్నీ కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఇది కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది దీనిది. ఇది అయిపోయిందండి, దగ్గర పడింది. ఇది ఆఫ్ చేసి కొంచెం చల్లారి పెట్టుకుందాము. అంతా వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. కొంచెం తొందరగా చల్లగా అవుతుందని వేరే ప్లేట్ లో తీసుకొని మనం చల్లాలి. ఓకేనండి, ఇది చల్లగా అయింది కొంచెం. ఓకే. ఇది మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చేగోడలు చుట్టుకుందాము. ఓకే. ఒక చాపింగ్ బోర్డు కానీ ఏదైనా చపాతీ పీట కానీ తీసుకొని దీనికి ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. ఓకే. పీటకి.
ఓకే చాపింగ్ బోర్డ్ అయితే చాపింగ్ బోర్డ్, లేదంటే ఇంకా ప్లేట్ ఉన్నా పర్వాలేదు ఇంట్లో. ఓకే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఒక ముద్దలాగా తీసుకుందాం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దీన్ని కొంచెం మిక్స్ చేసుకుంటూ. ఓకే సో ఈ వంటను ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? మీ మా అమ్మగారి దగ్గర, అన్నారు కదా. మా అమ్మగారి దగ్గర. మీ అమ్మగారి దగ్గర. మీ ఫేవరెటా ఇది? అవునండి. సో మీ అమ్మగారు చేసే ఫుడ్స్లో మీకు ఫేవరెట్, బాగా ఇష్టమైన ఫుడ్, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా చేయించుకొని తినేది ఏంటి? మా అమ్మగారు ట్రెడిషనల్ వంటలు బాగా చేస్తారు. ట్రెడిషనల్ వంటలు, పులిహార, గారెలు అలాంటివి బాగా చేస్తారు. ఓకే. ఇది ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం నువ్వులు వేసుకుందాం, కొంచెం నువ్వులు అద్దుకుందాం. ఓకే. ఎక్కువగా ఇష్టం ఉంటే ఎక్కువగా, లేదంటే లైట్. ఎస్. సో ఎన్ని రోజులు ఇవి ఉంచుకోవచ్చు అండి మనం స్టాక్? 3 days ఉంటుంది. 3 days మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది ముద్ద వాటర్ లో ఉక్కించాము కదా, సో అందుకని కొంచెం వాటర్. అంటే మనకి జనరల్ గా 1 month అలా ఉంటుంది, ఇది అలా ఉండదు. జస్ట్ అది పిండితో చేస్తాం కదా, ఇది రవ్వతో చేస్తాం. ఓకే ఓకే. చెకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. ఓకే. ఆయిల్ కూడా హీట్ అయింది. మనం ఒక్కొక్కటి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి. విరిగిపోకుండా కొంచెం ఇలా అద్దుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. చేతిలో పెట్టుకొని చేసుకుంటూ మెల్లిగా వేసుకుంటాం. జాగ్రత్తగా వేసుకోవాలి, ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా. సో రెగ్యులర్ గా ఇదే స్నాక్ చేస్తూ ఉంటారా? కొత్త కొత్త ప్రయోగాలు? ఆనియన్ పకోడీ చేస్తాను, చికెన్ పకోడీ చేస్తాను, ఈవినింగ్ పిల్లలకి పాప్కార్న్, అలాగే ఏదో డిఫరెంట్ మోరీ మసాలా అని డిఫరెంట్ గా. మోరీ మసాలా మనకి వైజాగ్ లో దొరుకుతూ ఉంటుంది, బీచ్ దగ్గర, అదే కదా? ముంత మసాలా అంటే తీసుకున్నామండి. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. ఈ కలర్ వచ్చింది కదా. జనరల్ గా మనకి చెకోడీలు శనగపిండితో చేస్తారా? వరిపిండితో చేస్తారు. వరిపిండితోటి చేస్తారు, శనగపిండితోటి చేస్తారు, రెండు మిక్స్ అయ్యి కూడా చేస్తారు. ఓకే. రెండు మిక్సింగ్ కూడా చేయొచ్చు. అది 1 month 2 months అదే బేకరీ స్టైల్స్ లాగా, అది ఎక్కువ స్టోరేజ్కి వస్తాయి. ఇవి అంత స్టోరేజ్ ఉండడానికి అవ్వదు. ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీనికి సాస్ కానీ సైడ్ డిష్ ఏం పెట్టుకోక్కర్లేదు, ఇంకా అలాగే తినవచ్చు. అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ముందే చెప్పారు కదా, అది చేసేటప్పుడే చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. శ్రీకాకుళం ఫేమస్ మెత్తటి చెకోడీలు రెడీ అండి. ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మెత్తని చెకోడీలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మెత్తని చెకోడీ కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు. మెత్తని చెకోడీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో కారం, ఉప్పు, నువ్వులు, పసుపు, జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో రవ్వ వేస్తూ కలుపుకోవాలి. బాగా గట్టిపడిన తర్వాత తీసుకొని పక్కన పెట్టి చల్లార్చాలి. తర్వాత చిన్న చిన్న చెకోడీలాగా చుట్టి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మెత్తని చెకోడీ రెడీ.